దుర్గమతోటలో వేయించేసిన శ్రీ విజయ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో వేయించేసిన శ్రీ విజయ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద 25వ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 2వ తేదీ కలశ స్థాపన అనంతరం సువాసినిలచే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా జరిపించారు. రాత్రి పులిశెట్టి అప్పారావు, తుమ్మల వెంకట శ్రీరామమూర్తి, కొప్పశెట్టి అప్పలరాజు, తాడాల ఆంజనేయులు, కోడూరి బుబ్బులయ్య, చిలకల శివకుమార్లచే గరగోత్సవం జాతర నిర్వహించి భారీ ఎత్తున బాణసంచా కాల్పులు జరిగాయి. ఆలయానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సిద్ధార్థ మెస్వార్చే ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. గురువారం ఆలయం వద్ద భారీ ఎత్తున మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దాతల సహకారంతో జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అల్లాడి వెంకట్రావు, సూర్యకాంతం, చీకట్ల వెంకటేష్, తోట నాగేశ్వరరావు, బాలం జనార్దన్ రావు, ఇసుకపల్లి వెంకట కృష్ణరాజు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. టెంపుల్ దగ్గర రావడం జరిగింది. ఇవాళ మరి భోజనాలు పెట్టుకుని ఎంతో భద్రతలతో గ్రామస్తులు కానీ ప్రాంత ప్రజలు కానీ బాగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారు అందరికీ నమ్మకం. అలాగే ఈ ప్రాంతం కూడా మరి పనసపాడు గ్రామం ఒక వ్యవసాయ గ్రామం. ఈ గ్రామాన్ని ఇప్పుడంతా కూడా మారి రియల్ ఎస్టేట్గా మారి వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. గుడి దగ్గరికి కూడా చాలా అనేక ఇళ్ళు కూడా దగ్గరకు వచ్చినాయి. బాగా అభివృద్ధి చెందుతుంది. అమ్మవారు మరి ప్రజలందరినీ కూడా కాపాడుతూ చాలా నమ్మకంతో ఇవాళ మేము అందరూ ఉండడం జరిగింది. ఇది 2000లో స్టార్ట్ చేశారు. 2000 నుంచి కూడా నిరాటంకంగా జరుగుతుంది. అందరూ భక్తులు అందరూ విరివిగా వస్తారు. ఎక్కడికో ఈ అమ్మవారు చాలా దూరం దేశాలు కూడా వెళ్ళింది. ప్రచారం కూడా అన్ని చోట్ల వెళ్ళింది. అందరికీ అన్నీ అమ్మవారు సమకూర్చడం వల్ల రోజు రోజుకి దినదినాభివృద్ధి అవుతుంది గుడి దేవాలయం. అల్లాడి వెంకటారి కుటుంబం వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరూ కూడా సమిష్టిగా చేస్తారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అందరి సహకారం, భక్తుల సహకారం. అలాగే మా జనార్దన్ గారు ఫోటోలు తీసినప్పటి నుంచి కూడా ఇంకా అమ్మవారు ఇంకా అన్ని చోట్లకి వెళ్ళింది. మేమందరం ఈ భక్తులకి ఈ గుడికి భక్తులు సెలవు జూబిలీ సందర్భంగా ఘనంగా ఈరోజు కార్యక్రమం జరుగుతుందండి. భక్తులందరికీ గుడి తరఫున ఆలయం తరఫున వచ్చిన భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని, అందరూ బాగుండాలని మరీ ప్రార్థిస్తున్నాం. విజయ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 2020 సంవత్సరంలో 2000 సంవత్సరంలో ప్రారంభం జరిగింది. ప్రస్తుతం 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులందరూ విరిగా ఇచ్చేసి విరాళాలు కూడా ఘనంగా ఇచ్చి ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాన్ని ఘనంగా జరిపించుకుంటున్నారు. అలాగే భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలజేయాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ గుడి కట్టించినటువంటి మన ధర్మకర్త గారు అల్లాడ ముఖ్య కారణం ఏంటంటే ఈ గుడి స్థాపించినటువంటి ఈ వ్యవస్థాపకులు మన అల్లాడ వెంకటరావు గారు ధర్మకర్తలుగాను ఉంటూ ఆయన ఈ గుడిని ఈ చుట్టుపక్కల గ్రామంలో బాగా భారీ ఎత్తున కూడా మాకు ఇక్కడ జనసంఖ్య వచ్చి అనేక విధాలుగా నెరవేర్చడంలో మేము చాలా మా గ్రామంలో ఉంటాం. మేము చాలా అదృష్టం చేసుకున్నామండి. ఇదే విధంగా ఇప్పుడే మా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన కూడా దర్శనం చేసుకుని వెళ్ళారు. ఈ అన్నదాన ఏర్పాట్లు అన్నీ కూడా చూసుకుని చాలా బాగా జరుగుతున్నాయి, బాగా చేశారు. అందరూ కూడా ఇంకా పూర్తిగా ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఈ తల్లి ఎప్పుడు కూడా మా అందరికీ గ్రామ ప్రజలు అందరి మీద ఆవిడ అనుగ్రహం ఉండి అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం.